నాగమణి కంట ఇంటెన్షన్ వేరు, వీళ్ళంతా అర్థం చేసుకున్నది వేరు కదా దోశ విషయంలో. అవును, అంటే నాకు తెలిసి ఇక్కడ వరకు నేను నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఎవరైనా నాగ్ సార్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు దయచేసి నన్ను తిట్టుకోకండి. నేను అనుకుంటున్నా ఇక్కడ తన ఇంటెన్షన్ కూడా కరెక్టే. నిజంగా నాకు చెప్పిన ప్రేరణ చేసిన ఇంటెన్షన్ అయితే తప్పుగానే అనిపించింది నాకు. ఆయన వీడియో చూపించినా సరే, నేను ఆల్రెడీ ఆయన వీడియో చూపించక ముందే ప్రతి వీడియోని ఆయన అడిగే క్వశ్చన్ ఏంటిది, ఆయన చేసిన తప్పులు ఏంటి, ప్రతి తప్పు గురించి మనం వీళ్ళు మాట్లాడిన ప్రతి తప్పు గురించి కూడా మనం నాకు సార్ ఇది అడుగుతారు అని చెప్పి ముందే మాట్లాడుకున్నాం. సో ఇది కావాలంటే మనం వీడియోలో చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పాయింట్కి వద్దాం. ఇలా వేసి ఇలా వేస్తాం మామూలుగా, ఇలా వేయం, అది పెట్టి ఇలా వేయం. ఇలా వేసినప్పుడు ఏంటంటే అది వేరే రకంగా వస్తుంది, వియర్డ్గానే ఉంటుంది కొంచెం చూడటానికి. సో తను అలాగే వేసింది. సో నాగ్ సార్ గారికి దీనికి నేను అగ్రీ చేయను. సో నన్ను ఎవరైనా గట్టిగా కామెంట్లు వేసుకున్నా కూడా సో నేను నాగ్ సార్కి అయితే అగ్రీ చేయను. సో ఇక్కడ మణికంఠన్ అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పడం కూడా కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే నేను మణికంఠకి సపోర్ట్ ఇంకోటి ఏం కాదు, అసలు నేను మణికంఠకి సపోర్ట్ కూడా చేయను కాదు. ఈ విషయంలో మాత్రం కొంచెం న్యాయం ఎట్టుంటే అది మాట్లాడాలనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇక్కడ మణికంఠ అదే కరెక్ట్. సో మణికంఠ చెప్పిన విషయంలో తను క్లియర్ చేయడానికే అడిగారు కానీ బట్ గొడవ చేయడానికి అయితే చేయలేదు. సో అక్కడ అంటే ప్రేరణ చేసిన విషయంలో కొంచెం అలాగే ఉంది. కాకపోతే చేసిన ఓవర్ యాక్షన్ ఎవరు చేశారంటే విష్ణుప్రియ చేసింది ఎక్కువ. అక్కడ గట్టిగా మాట్లాడేసి ఎప్పటిదాకా ఎమోషనల్ దాచుకున్న తను ఎమోషనల్ బెరెస్ట్ అయిపోయి అంత గొడవ చేసి తను అలా అనాల్సిన అవసరం అయితే లేదు, నాకైతే అనిపించింది అంత చేయాల్సిన అవసరం లేదని. సో కానీ చేసింది. సో చేసిన తర్వాత అక్కడ కొంచెం తను సర్దు మణిగించడానికి మణికంఠ దూరి ఏమీ చేయలేదు, మణికంఠ సంబంధమే లేదు అందులో. వీళ్ళు చేసిన హైలైట్ చేసుకుంది వీళ్ళు, మధ్యలో ఉన్నాడు కాబట్టి తమేం పడింది. ఏంటంటే కొట్టుకున్న ఇద్దరు బాగానే ఉంటారు, మధ్యలో ఉన్నాడు పగిలిద్దని చెప్పి చాలా అనుకుంటాం కదా. సో అలాగే వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, కొట్టుకున్న వాళ్ళు బాగున్నారు, వీళ్ళే బాగున్నారు. కాదు మధ్యలో ఉన్నడికి ఈయనకు పడింది అనమాట. నాకు సరే ఏనే అన్నాడు. అక్కడ తప్పు వీళ్ళ మీద వేశారు, వాళ్ళని సర్దు మణిగించడం కోసం. సో అక్కడ చూసుకుంటే నాకు సరిగా అలా చేశారు, కావాలని చేశారని అన్నట్టు అనిపించింది తన మీద మాట్లాడటం కోసం. సో ఇది మాత్రం నాకైతే రాంగ్ అనిపించింది. నాగమణికంట అక్కడ మాట్లాడిన ప్రతి మాట కరెక్ట్. తన పర్స్పెక్టివ్లో ఏంటంటే ఆల్రెడీ తను చెప్పింది, నేను ఇలా ఫుడ్ ఇవ్వకూడదు అనుకుంటున్నాను, ఆల్రెడీ ఒక మాట మీద స్టక్ అయి ఉన్నాను అని చెప్పేసి అంటే టీం అందరిని స్టక్ అయి ఉన్నామని చెప్పేసి అంది. సో ఈ పాయింట్ మాట్లాడుకుంటే తను చేసింది కరెక్ట్గానే లేదు. సో మాట్లాడిన తర్వాత నువ్వు ఏది అందరికీ దానం చేసి ఇది అయిపోదామని ఈ మాట కూడా అంది కదా. మరి ఏది ఇంటెన్షన్ లేకపోతే అదే తను ఎన్ని దాన వినాశ ఏదో దానవేశ్వర కన్నా ఏదో అంది కదా. సో అలా మాట అనకూడదు ఉండొచ్చు కదా. సో ఆ మాట అనడం కూడా కరెక్ట్ కాదు కదా. సో తనకి ఏ ఇంటెన్షన్ లేదు లోపల, తనకి మంచి ఇంటెన్షన్ ఉంది. సో గొడవైంది కాబట్టి అందా అనుకోండి, మరి ఆ మాట ఎందుకు అంది? మణికంఠని కూడా అనాల్సిన అవసరం లేదు కదా. అది అయిపోయిన తర్వాత అరే ఊరే అని అంటాం. ఇక్కడ ఇంటెన్షన్ అదే, కాకపోతే నాకు సార్ కవర్ చేశారు ఇది. ఎందుకంటే బయట పోర్ట్రేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఉండాలి కాబట్టి ఆయన అలా అయితే అన్నారని నాకు అనిపించింది. ఇక్కడ కొంచెం సేవ్ చేసినట్టు అనిపించింది. తన్నే కాదు సోనియాని కూడా సపోర్ట్ చేస్తున్నట్టు, ప్రతిసారి సోనియాని సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈసారి మాత్రం సోనియాని ప్రేరణని ఇద్దరిని సపోర్ట్ చేశారు. అలాగే విష్ణుప్రియని కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే విష్ణుప్రియని కూడా కొన్ని మాటలైతే జారింది, అప్పుడైతే మాట్లాడలేదు. బట్ ఈ విషయంలో విష్ణుప్రియని కూడా తిట్టేశారు అన్నమాట. విష్ణుప్రియని కూడా గట్టిగా మాట్లాడేశారు. కానీ మణికంఠ విషయంలో అయితే మణికంఠ అది 100% ఈ విషయంలో కరెక్టే. మీ ఎంతమంది నాలా కరెక్ట్ అనిపించిందో, నాకు సార్ మీద కొంచెం ఇక్కడ కరెక్ట్ అనలేదు అని అనిపించిందో వాళ్ళు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ నాగమణికంఠ కన్స్ట్రక్షన్ రూమ్కి ఎందుకు వెళ్ళాడు అనే విషయం గురించి మాట్లాడతాం. సో డెఫినెట్గా వీడియో అయితే చూడండి నెక్స్ట్ వీడియో.